అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవ 16వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు అతని వైపు చూడకుండానే కళ్ళు మూసుకొని పసుపు పచ్చని చీరలో ఆ పసుపుకే అసూయ పుట్టే మేని ఛాయతో తెలుగింటి ఆడపడుచులా చాలా సాంప్రదాయంగా ఉన్న ఆ అమ్మాయిని కన్నార్పకుండా చూస్తూ ఆ అమ్మాయి ఎవరో గుర్తొచ్చి ఏ మిస్ యూనివర్స్ అని ఆశ్చర్యం ఆనందం కలిగిన హావభావాలతో గట్టిగా అంటాడు రిషి. చాలా కాలం తర్వాత చూడటంతో సంతోషం పట్టలేక రిషి అలా అనగానే టక్కున కళ్ళు తెరిచి రిషి వైపు చూసి ఏ మీ అని అనబోయి చుట్టూ ఉన్న వాళ్ళ ముందు అలా అంటే బాగోదు అని గొంతు సవరించుకుని తన ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటూ మీరంతా వెళ్ళి పూజ దగ్గర ఉండండి, ఇప్పుడే వస్తాను అని అందరినీ అక్కడి నుంచి లోపలికి పంపించేస్తుంది నిషా. ఆ మనుషులేంటో నిషా అవతారం ఏంటో ఏమీ అర్థం కాక నిషా వైపు చూస్తూ ఉంటాడు రిషి. నవ్వుతూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత రిషి దగ్గరికి వచ్చి మిస్టర్ యూనివర్స్ అని నవ్వుతూ రిషి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అంటుంది నిషా. తన సరికొత్త జీవితానికి తొలి అడుగు వేయబోయే ముందు రిషి కనిపించడంతో సంతోషిస్తూ వాట్ ఆర్ యూ హియర్, ఐ కుడ్ నాట్ కంపేర్ యూ అని అంటాడు రిషి నవ్వుతూ నిషాని కింద నుంచి పై వరకు చూస్తూ. హహా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అని నవ్వుతూ ఉంటుంది నిషా. వాట్ అని అంటాడు రిషి. ఇలా ఉన్న ఇప్పటి నిషాకి తనకి సంబంధం ఏంటి అని ఆశ్చర్యంగా యప్ అని అంటుంది నిషా. హవామై అని అంటాడు రిషి నిషా వైపే చూస్తూ. ఎలా అంటే నేను బీటెక్ అయిపోయాక ఫారెన్ వెళ్ళిపోయినా, కానీ నువ్వు మాత్రం మనం చివరిగా మీట్ అయినప్పుడు అన్న మాటలే పదే పదే నాకు గుర్తొస్తూ ఇరిటేట్ చేస్తూ ఉండేవి. ఆ లోని ఒక డెసిషన్కి వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి నాకున్న మనీ పవర్తో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నా అని అంటూ మన దేశం అవినీతి దేశంగా మారుతుంది. కానీ నా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఆ అవినీతిని దూరం చేయగలిగితే కాస్తైనా సాటిస్ఫై అవుతాను కదా. సో ఇంకో 2 months లో ఎలక్షన్స్ ఉన్నాయి, నామినేషన్ వేయడానికి వెళ్తూ గుడికొచ్చాను అని నవ్వుతూ అంటుంది నిషా. రిషి రూపాన్ని కళల్లో నింపుకుంటూ వాట్, నేను చెప్పిన దాన్ని పట్టుకుని పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నావా, గ్రేట్ జాబ్ అని అంటాడు రిషి. తన మాటలు నిషా మీద ఇంత ప్రభావం చూపుతాయని అసలు ఊహించకపోవడంతో కొంచెం షాకింగ్ గా యా అని అంటుంది నిషా నవ్వుతూ. రిషి వెళ్లి చాలాసేపైనా ఇంకా అతను రాకపోవడంతో కంగారుగా రిషిని వెతుక్కుంటూ వచ్చి నిషాతో మాట్లాడటం చూస్తుంది బృంద. ఓ ఇక్కడున్నారా అని అనుకుంటూ వాళ్ళ వైపు అడుగులు వేస్తుంది బృంద. పాలిటిక్స్ ఓకే, బట్ మ్యారేజ్ అంటాడు రిషి అనుమానంగా నిషా వైపు చూస్తూ. నేను కోరుకున్నది నాకు దక్కనప్పుడు ఏదో ఒకటి వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు. మై లైఫ్ ఈస్ డెడికేటెడ్ టు ద సర్వీస్ ఆఫ్ పీపుల్ అని అందంగా నవ్వుతూ హార్ట్ఫుల్ గా చెప్తుంది నిషా. నిషా ఆలోచన గర్వపడుతూ టేక్ కేర్ హోమ్ మై డియర్ అని అంటూ నిషాని హక్ చేసుకుంటాడు రిషి. నిషా నవ్వుతూ అప్రయత్నంగా మెదిలిన ఆనంద బాష్పాల పొరను తుడుచుకొని రిషిని హక్ చేసుకొని థ్యాంక్ యూ అని అంటుంది సంతోషంగా. అప్పుడే బృంద వీళ్ళ దగ్గరికి వస్తుంది. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ నార్మల్ థింగ్. మగవాళ్లే కామన్ పీపుల్ కి హెల్ప్ చేస్తూ ఉంటే సెల్ఫిష్ గా ఆలోచిస్తూ చెత్త పెదవులు ఎన్నో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక అమ్మాయివి నీకు నేను విడిగా చెప్పనవసరం లేదు. నిన్ను ఎలా టార్చర్ చేయాలా అని ఆలోచించే వాళ్ళే సొసైటీలో ఎక్కువగా ఉంటారు. సో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫీల్ ఫ్రీ టు నాక్ మై డోర్ ఇట్ ఎనీ టైమ్. ఐ విల్ దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్ అని అంటాడు రిషి. నిషా వెనుతడుతూ యా ష్యూర్ అని నవ్వుతూ అంటుంది నిషా. తనకు కావాల్సింది కూడా రిషి తోడే కాబట్టి ఓకే ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ నిషాకి దూరం జరిగి షేక్ హ్యాండ్ ఇస్తాడు రిషి. థ్యాంక్ యూ అని నవ్వుతూ అంటూ రిషికి తన చేతిని అందిస్తుంది నిషా. ఏమండి, పంతులు గారు పిలుస్తున్నారు పూజ కోసం, చాలా మందే వచ్చారు, మనం ముందు వచ్చాం కాబట్టి మిమ్మల్ని తీసుకుని రమ్మంటున్నారు అని అంటుంది బృంద. నిషాని చూసి కూడా పట్టించుకోకుండా రిషి వైపే చూస్తూ బృంద చూసి ఐ ఫర్గెట్ టు టెల్ యూ సంథింగ్ అని అంటూ బృందకి దగ్గరగా వచ్చి బృంద చుట్టూ చేయి వేసి షీ ఈజ్ మై వైఫ్ బృంద హృషికేష్ అని సంతోషంగా నిషాకి బృందని ఇంట్రడ్యూస్ చేస్తాడు రిషి. కంగ్రాట్స్ అని నవ్వుతూ బృందకి షేక్ హ్యాండ్ ఇస్తుంది నిషా. టోటల్లీ వార్మ్ యువర్ లవ్ నన్ను సంతోషంగా రిషి వైపు చూస్తూ షీఈ్ నిషా, స్వప్నాస్ ఫ్రెండ్, మీ ఆల్సో అని బృందకి నిషాని పరిచయం చేస్తాడు రిషి. అప్పటి వరకు ఎవరో అర్థం కాక సైలెంట్ గా నిల్చొని ఉన్న బృంద నిషాకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అని అంటుంది నవ్వుతూ. దెన్ అని అంటుంది నిషా నవ్వుతూ ఐ విల్ కాల్ యూ లేటర్ నిషా, ఇంట్లో పూజ ఉంది, లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అంటూ నిషాని మళ్ళీ హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ పాలిటిక్స్. ఐ రిమైండ్ యు అగైన్ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫీల్ ఫ్రీ టు నాక్ మై డోర్ ఇన్ ఎనీ టైమ్
ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్ అని నవ్వుతూ చెప్పి నిషాని వదిలి బృందాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు రిషి. వెళ్తున్న రిషి వైపే చూస్తూ ఐ లవ్ యూ రిషి. నేను తీసుకున్న ఇంత పెద్ద నిర్ణయంలో ఒక అడుగు ముందుకు వేయబోతున్న సమయంలో నిన్ను ఇలా ఇక్కడ చూస్తాను అని అస్సలు ఊహించలేదు. ఎలాగో నీతో ఉండే వరం నాకు ఇవ్వలేదు కదా. కనీసం ఈ ఆలోచనతో ఉండే వరమైనా నాకు దక్కినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు పారే సెలయరు లాంటి వాడి విరిచి దారిలో నాలాంటి చిన్న చిన్న కాలువలు నీలో ఎన్నో కలుస్తూ ఉంటాయి, కానీ సెలయటి చివరి మజిలీ మాత్రం మహాసముద్రం. అలాగే నువ్వు కలిసేది కూడా మహాసముద్రం లాంటి బృందంలోని. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అని మనసులో అనుకుంటూ ఉంటుంది దిశ. సంతోషంగా కన్నీటి దారాలు కారుస్తూ బృంద సైలెంట్ గా రిషి వైపు చూస్తూ రిషి వెంటి అడుగులు వేస్తూ ఉంటుంది. వృద్ధ సైలెంట్ గా ఉండేసరికి నాతో ఏమైనా చెప్పాలా అని అంటాడు రిషి. వెనక్కి తిరిగి బృంద వైపే చూస్తూ ఊహు, తను నిజంగా నీ ఫ్రెండ్ కాదు కదా అని అంటుంది బృంద నవ్వుతూ. రిషి సమాధానంగా చిన్నగా నవ్వుతాడు. బృంద ప్రేమగా రిషి వైపు చూస్తూ ఉంటుంది. వస్తేనేస్తా అని అంటాడు రిషి. ఆగి పూర్తిగా బృంద వైపు తిరిగి నాకెందుకు అని అంటుంది బృంద మూతి తిప్పుతూ. రియల్లీ అయితే నీకు చెప్పాల్సిందే అని అంటూ బృంద చేతిని పట్టుకుని తన గతం మొత్తం చెప్తాడు రిషి. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. రేపెప్పుడైనా నిషా బాగా మరెవరైనా వస్తే తన కొంప మునుగుతుంది అని తను చెప్తున్నప్పుడు బృంద ముఖంలో రంగులు మారడం గమనించి నువ్వంత సీరియస్ గా ముఖం పెట్టకు. ఆ దైవ సన్నిధిలో నీకు మాటిస్తున్నాను, అది అంతా గతం. నిన్ను చూసిన తర్వాత మరొక అమ్మాయిని చూసి ఉంటాను, కానీ ఎప్పుడూ ఫ్లర్ట్ చేయలేదు, ప్రామిస్ అని బృంద మీద చేతి మీద చేయేసి చెప్తాడు రిషి. బృంద కళల్లోకి సూటిగా చూస్తూ బృంద ఒక్కసారిగా గట్టిగా నవ్వి ఇప్పుడు నేనేమన్నానని అంటుంది. కలవరపడుతున్న రిషి వైపు చూస్తూ అంటే నీకంటే ముందు చాలా మంది అమ్మాయిలతో నేను ఇలా అని కళ్ళగుడ్లు రైట్ నుంచి పైకి పైనుంచి లెఫ్ట్ కి తీసుకొచ్చి గుండ్రంగా తిప్పుతూ ఉన్నాను కదా, నీ కోపం వచ్చిందేమో అని ఆశ్చర్యంగా అంటాడు రిషి. బృంద రియాక్షన్ కి తన మైండ్ లో ఉన్న విజువల్స్ కి అసలు పోలిక లేకపోవడంతో కృష్ణుడికి ఎంతమంది గోపికలు ఉన్నా భార్యలు మాత్రం సత్యభామ రుక్మిణి. నేను సత్యభామనే, కానీ మరొక రుక్మిణిని మీరు తీసుకుని వస్తే అప్పుడు అప్పుడు నాకు కోపం వస్తుంది, కానీ గోపికలకు బెదిరే రకం కాదు నేను అని అంటుంది బృంద. రిషి బుగ్గ మీద చేయి వేసి నిమురుతూ ఉంటే అంటే గోపికలుంటే ప్రాబ్లం లేదా అని అంటాడు రిషి తెల్లగరేస్తూ. పెళ్లికి ముందు ఎవరున్నా ఒక అమ్మాయి ఎక్స్క్యూజ్ చేస్తుంది, కానీ పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ చంపేస్తుంది. నేను దానికి అతీతం ఏమీ కాదు అని చాలా క్యాజువల్ గా చెప్తుంది బృంద. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను చంపేద్దామని ప్లాన్ లో ఉన్నావా అని ఆశ్చర్యంగా అంటాడు రిషి. బృందలో ఈ యాంగిల్ ఇప్పటి వరకు అతను చూడకపోవడంతో డౌటా అని అంటుంది బృంద నవ్వు ఆపుకుంటూ. అస్సలు లేదు, పక్క ఏదో ఒక రోజు పాలలో పాయిజన్ కలిపి తాగించేస్తావు, అర్థమైపోయిందని ఏడుపు మొహం పెట్టుకుని అంటాడు రిషి. ఎగ్జాక్ట్లీ అని నవ్వుతూ అంటూ రిషి ముఖం చూసి పాపం అనిపించి అయ్యో మీరు అంతగా ఫీల్ అయిపోకండి, ఆ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది, అలాంటి ఎన్ని అందాలను చూస్తుంటారు, కానీ వాళ్ళందరినీ కూడా కాదనుకొని నా దగ్గరికి వచ్చారంటే నా మీద మీకున్న ప్రేమ బాగా కనిపిస్తోంది కదా, అలాంటి ప్రేమను ఎందుకు అలా చేస్తాను అని గారంగా అంటూ కానీ ఫ్యూచర్ లో రుక్మిణిని తీసుకుని వచ్చే ఆలోచనలు ఉంటే మాత్రం మానుకోండి. గోపికల్ని ఎక్స్క్యూజ్ చేశారు కదా అని నాకు సరితిని తీసుకొచ్చారే అనుకో, మీరు సరదాగా ఉన్న మాటలు నిజం చేసి ఆ పాయిజన్ కలిపిన పాలు ముందు నేను సగం తాగి మీ చేత మరో సగం తాగిస్తాను, గుర్తుపెట్టుకోండి అని అంటుంది బృంద కంటతడి పెట్టుకుంటూ. బృంద మాటలకు నవ్వుతూ ఈ సత్యభామ పాద సేవలోని సమయం ఇట్టే కరిగిపోతుంది, మళ్ళీ రుక్మిణి అంటే స్టామినా ఉన్న అవసరం లేదు, ఈ జన్మకి ఈ సత్యభామతో సరిపెట్టుకుంటాను అని అంటూ బృంద కన్నీళ్లు తుడిచి బృందని హత్య చేసుకుంటాడు రిషి. బృంద నవ్వుతూ రిషిని గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా ఇద్దరు మనస్ఫూర్తిగా తమ మనసులో ఉన్న భావాలను పంచుకొని కొంతసేపటికి పూజ ముగించుకొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆయన స్వచ్ఛమైన మనసుతో ఈ అందమైన జంటను ఆశీర్వదిస్తారు. అదే పనిలో ఉన్నాను స్వామి, త్వరలో నీ గుడ్ న్యూస్ చెప్తాను అని అంటాడు రిషి బృంద వైపు చిలిపిగా చూస్తూ. బృంద అందంగా సిగ్గుపడుతూ రిషి నడుము మీద గిలుతుంది. ఏంటా మాటలు అన్నట్టుగా ఆ అంటూ గట్టిగా అరుస్తాడు రిషి. బృంద గిచ్చిన చోట రుద్దుకుంటూ కోపంగా బృంద వైపే చూస్తూ వాళ్ళ అల్లరి చూసి నవ్వుకుంటూ ఇలాగే అల్లరి చేస్తూ సంతోషంగా ఉండండి అని అంటారు పంతులు గారు. ఇద్దరు నవ్వుతూ అల్లరి పక్కన పెట్టి అలాగే స్వామి ఇంక వెళ్ళొస్తామని నవ్వుతూ పంతులు గారికి చెప్పి 5 minutes గుడిలో కూర్చొని
ఇంటికి బయలుదేరుతారు ఇద్దరు కూడా. వాళ్ళు ఆ తర్వాత నామినేషన్ పేపర్స్ కి దేవుడి పాదాల దగ్గర పెట్టించి పూజ చేయించి నామినేషన్ వేయడానికి బయలుదేరుతారు నిషా అండ్ తన మనుషులు. సత్యభామ, రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేస్తున్నాను వైజాగ్కి, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటాడు రిషి ముందుకు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ. ఫ్లైటా అని అదో రకంగా వేసి పెడుతుంది బృంద. నాకు ఇష్టం లేదు, బట్ ట్రైన్ అయితే నువ్వు అలసిపోతావు. ఇప్పటికే నా వల్ల అలసిపోతున్నది చాలు, ఇప్పుడు కూడా అంటే నేను చూస్తూ ఉండలేనని అంటాడు రిషి గారంగా. రిషి ప్రేమకు మురిసిపోతూ మీ ఇష్టం అని నవ్వుతూ అంటుంది బృంద. అయితే బుక్ చేయనా అంటాడు రిషి. అని నవ్వుతూ అంటుంది బృంద రిషి వైపు ప్రేమగా చూస్తూ. అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు ఇంటికి వచ్చేసరికి పంతులు గారు కూడా వచ్చి వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా 16 రోజుల పండుగ నిర్విఘ్నంగా పూర్తి చేసి తర్వాత రోజే వైజాగ్ కి బయలుదేరుతారు రిషి బృంద. సూరజ్, స్వప్న రిషి బృందలకు ఎలాంటి లోటు రానివ్వకుండా గెస్ట్ హౌస్ ని రెడీ చేయిస్తారు. వాళ్ళు వచ్చేసరికి నైట్ అయిపోవడంతో స్వప్న, సూరజ్ ఇద్దరు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత నలుగురు హ్యాపీగా డిన్నర్ చేసి సూరజ్, స్వప్న తమ ఫ్లాట్ కి బయలుదేరుతూ ఉంటే మీరెక్కడికి అని అంటాడు రిషి సూటిగా ఇద్దరి వైపే చూస్తూ. ఎక్కడికేంటి, మా ఫ్లాట్ కి వెళ్తున్నాం అని అంటాడు సూరజ్ అయోమయంగా స్వప్న వైపే చూస్తూ. హా అంటుంది స్వప్న అయోమయంగా సూరజ్ వైపు చూస్తూ. ఇక నుంచి మీరు కూడా ఇక్కడే ఉంటున్నారు, దట్స్ ఫైనల్ అని చాలా సీరియస్ గా చెప్పి బృంద చేయి పట్టుకుని పైకి వెళ్తాడు రిషి. బృంద ఏదో మాట్లాడుతున్నా వినిపించుకోకుండా రిషి ఫైనల్ అనేసరికి ఏమంటావు అని అంటాడు సూరజ్ స్వప్న వైపే చూస్తూ. వీడికి ఎలాగో నిజం తెలుసు కదా, మనం ఇక్కడ ఉన్నా పెద్ద చేంజ్ ఏమీ ఉండదు, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒకటే, అలాంటప్పుడు వాడి మాట ఎందుకు కాదనాలి అని అంటుంది స్వప్న. రిషి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తనకు అర్థమై నీకు ప్రాబ్లం లేదు అంటే నాకు కూడా ఎందుకు ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఓకే నువ్వు ఇక్కడే ఉండు, మన లగేజ్ ప్యాక్ చేసేస్తాను అని నవ్వుతూ అంటాడు సూరజ్ స్వప్న వైపే ప్రేమగా చూస్తూ. సూరజ్ ని గట్టిగా హక్ చేసుకుని ఓకే జాగ్రత్త అని అంటుంది స్వప్న. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, మర్చిపోయి నిద్రపోకు, నేను వచ్చే వరకు మెలకుగానే ఉండు అని భారంగా చెప్పి స్వప్నని వదిలి బయటికి వెళ్తాడు సూరజ్. నేను నీ సంతోషంగా మారాలనుకున్నాను కానీ ఇలా భారం అవుతానని ఎప్పుడూ అనుకోలేదు సూరజ్ అని బాధగా మనసులో అనుకుంటూ రూమ్ లోకి వెళ్తుంది స్వప్న. అలా నలుగురు ఒకే చోట ఉంటారు. ఆ తర్వాత రోజే రిషి సీఈఓగా చార్జ్ తీసుకుని తను గమనించిన దాని ప్రకారం ఇద్దరు ముగ్గురు ఆ జాబ్స్ కి అన్ఫిట్ గా భావించి వాళ్ళని ఫైర్ చేస్తాడు. రేణుక ఈ షాక్ నుంచి త్వరగా తేరుకునే సిచ్యువేషన్స్ వాళ్ళకి కనిపించకపోవడంతో స్వప్న, బృంద ఇద్దరు రేణుకకి నిజం చెప్పి వాళ్ళతో రేణుకని కలుపుకుంటారు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. రిషి రాకేష్ వల్లభలు తనని ఫైనాన్షియల్ గా హెల్ప్ అడగకపోవడంతో వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళ థాట్ ని ముందుకు నడిపించడానికి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తాడు. రిషి పరోక్షంగా చేసిన హెల్ప్ తో రాకేష్ వల్లభలు విఆర్ సొల్యూషన్స్ నేమ్ తో ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ రిషిని అడుగుతూ 2-3 నెలల్లోనే కొంచెం కొంచెం ఎదుగుతూ ప్రేమ్ భీమ్ భవన్లు కష్టపడుతూ కంపెనీని ఒక గాడిలోకి తెస్తారు. వెంకట్ ఎగ్జామ్స్ అయిపోయి కాలేజ్ టాపర్ కావడంతో ఎన్నో కాలేజెస్ తనని వెతుక్కుంటూ వచ్చిన రిషి వాళ్ళని అటువైపు మరల్చకుండా చేసి వైజాగ్ లో మంచి కాలేజ్ చూసి అందులో జాయిన్ చేస్తాడు. ఫీజు కూడా రిషి కడతాడేమో అని, నా పిల్లల్ని నా కష్టార్జితంతోనే చదివిస్తాను, వాడి మంచి చెడులు దగ్గరకు చూసుకోవడం చాలు అని రిషి నోరు నొక్కేసి రాఘవ ముందే జాగ్రత్త పడతాడు. ఆయన కమిట్మెంట్స్ ని కాదనలేక ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటాడు రిషి. మంత్లీ వీకెండ్స్ టైంలో ఓన్లీ 2 days మాత్రమే బయటికి వెళ్ళడానికి కాలేజ్ లో అలో ఉండడంతో దాని ప్రకారమే వీకెండ్స్ లో తన అక్క దగ్గరికి వచ్చి స్టే చేసి సూరజ్, స్వప్న, రిషి బృందాలతో సంతోషంగా స్పెండ్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్తూ ఉంటాడు వెంకట్. రిషి లైఫ్ లో వీళ్ళందరికంటే ముఖ్యమైన వ్యక్తి నిషా. పాలిటిక్స్ లో ఉంది అంటే ఎన్నో ప్రమాదాలు తన చుట్టూ ఉంటాయని నిషా చుట్టూ ఒక రక్షణ కవచాన్ని తనకు తెలియకుండానే ఏర్పాటు చేసి ఎప్పుడు తనకి తోడుగా ఉంటూ తన వైపు దూసుకొచ్చే ఎన్నో ప్రమాదాల నుంచి నిషాని కాపాడుకుంటాడు రిషి. ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడల్లా సూరజ్, రిషి సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని పీకల దాకా తాగుతూ అర్ధరాత్రి వరకు నానా రచ్చా చేస్తూ అప్పుడప్పుడు బృందా స్వప్నలకు పనులు పెడుతూ ఎలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ 6 months తర్వాత బృంద ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ శుభవార్త తెలిసి జయంతి, కనకదుర్గమ్మ, నిర్మల, కోటేశ్వరరావు, రాకేష్, వల్లభ అందరూ వచ్చి తమ సంతోషాన్ని తెలిపి బృందకి ఈ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి వెళ్ళిపోతారు.
తను తల్లి కాబోతున్నాను అని సంతోషం కంటే తనని చూడ్డానికి రాఘవ రాలేదు అన్న బాధే తన మనసును వెలిపెడుతూ బాగా ఇబ్బంది పెడుతున్న రిషి సంతోషం ముందు బయటపడలేకపోయింది. తన తండ్రిని కాబోతున్నాడని తెలిసిన మరుక్షణం ఆఫీసులో అందరికీ 2 months శాలరీని బోనస్ గా ఇస్తాడు రిషి. బృంద ఆఫీస్కి వచ్చిన బృందకి ఏం కావాలో అన్ని తనే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటాడు రిషి. ఒక్కోసారి రిషి అందుబాటులో లేనప్పుడు ఇంటి దగ్గరైతే స్వప్న, సూరజ్లు, ఆఫీసులో అయితే వీళ్ళతో పాటు రేణుక బృందని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ బృందం మీద శ్రద్ధ చూపిస్తూనే మరోవైపు స్వప్నలో వస్తున్న చిన్న చిన్న మార్పులను గమనిస్తూ స్వప్నకి ఎన్నో రోజులు లేవని, రాకేష్ వల్ల వాళ్ళని త్వరగా పెళ్లి చేసుకోమని బాగా ప్రెషర్ పెడతాడు రిషి. స్వప్న బ్రతికి ఉండగానే వాళ్ళ పెళ్లిళ్ళైతే ఆ సంతోషంతో ఇంకొంతకాలం తను బ్రతికే అవకాశం ఉంది అని రిషి అంత ప్రెషర్ పెడుతున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని రిషి చెప్పిన దానికి ప్రకారమే ఇద్దరు ఇంట్లో కూడా చెప్పి పెళ్లికి ఒప్పుకుంటారు. రాకేష్కి ఆల్రెడీ రేణుక ఉంది. ఇక వల్లభకి తన మరదలు విశ్వద ఉన్నా ఇంతకాలం తనని అసలు పట్టించుకోకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు పెద్దలు వల్లభకి తన మరదలతోనే పెళ్లిని నిశ్చయం చేస్తారు. ఎలాగో ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఇద్దరికి ఒకే ముహూర్తంలో పెళ్లి జరిపించాలని పెద్దలు నిర్ణయిస్తారు. బృందకి 5వ నెల రాగానే జయంతి, కనకదుర్గమ్మ బృందని పుట్టిని తీసుకురావాలనుకుంటారు. కానీ దానికి రాఘవ ఒప్పుకోడు. రాఘవని దాటి బృందని తీసుకొచ్చే ధైర్యం చేయలేక రోజు ఫోన్లో మాట్లాడుతూ బృంద ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. బృంద 6th month లోకి ఎంటర్ అయింది. కడుపులో బేబీ కదలికలు స్పష్టంగా అర్థమవుతున్నాయి తనకి. అప్పుడే రాకేష్ వల్లభల పెళ్లిళ్ళు కూడా ఉండడంతో తప్పక సూరజ్, స్వప్న, రిషి బృందాలు చాపర్స్ లో హైదరాబాద్ వెళ్లి రాకేష్ వెయిట్స్ రేణుక, వల్లభ వెయిట్స్ విశ్వదల పెళ్లిళ్ళకి అటెండ్ అవుతారు. ఇద్దరి పెళ్లిళ్ళు కన్నుల పండుగగా అనిపించి వాళ్ళని చూసి చాలా సంతోషిస్తారు అందరూ. 2 జంటలను అపురూపంగా చూస్తూ మీ పెళ్లిళ్ళు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతానేమో అనుకున్నాను, కానీ నాకు ఈ సంతోషం చాలు. ఇక నా ఈ ప్రాణం పోయినా నాకు ఎలాంటి బాధ లేదని సంతోషంగా మనసులో అనుకుంటూ సూరజ్ చేతికి తన చేతిని సహోల్ చేస్తుంది స్వప్న. స్వప్న అనుకున్నది తనకు వినిపించినట్టుగా అయిపోయింది కదా. బృందకు కూడా 6th month. ఎక్కువసేపు ఈ హడావిలో ఉండడం మంచిది కాదు. ఇక వెళ్దామా అని అంటాడు సూరజ్. తన ఫ్రెండ్స్ పెళ్లిలో సందడి చేయాల్సిన తను అప్పటికే నీరసించిపోతూ ఉన్న స్వప్న గురించిన బాధతో ఫిక్స్ దిగి వెళ్దామని కొత్త దంపుల వైపు చూస్తూ అని అంటుంది స్వప్న. సూరజ్ షోల్డర్ మీద వాలి అప్పుడే కొత్త దంపతులకు అక్షింతలు వేసి వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు బృంద. రిషి, స్వప్న సూరజ్ల మీద పడుకుని ఉండడం చూసి ఏమైంది, ఇంటికి వెళ్ళిపోదామా అని అంటుంది బృంద. స్వప్న గురించి రిషి తనకి చెప్పడంతో స్వప్నకి ఇబ్బందిగా ఉందేమో అని నార్మల్ గానే ఈవినింగ్ కదా కొంచెం చలిగా అనిపించి పట్టుకున్నానని నవ్వుతూ అంటుంది స్వప్న. సూరజ్ మీద నుంచి లేవకుండానే తను అబద్ధం చెప్తోందని తన కళ ద్వారా రిషికి బాగా అర్థమైపోయింది. ఓ అంతేనా, కానీ లోపల ఉన్న మీ అల్లుడు మాత్రం రెస్ట్ తీసుకో మమ్మీ అని గిరున తిరుగుతూ ఉన్నాడు. వీరు కూడా వెళ్ళి వాళ్ళ అక్షింతలు వేసొస్తే ఇంటికి వెళ్ళిపోదామని నవ్వుతూ అంటుంది బృంద. స్వప్న ఎంత కవర్ చేయాలని చూస్తున్నా తన మాటల్లో నీరసాన్ని గమనించి బృంద మాటలు నవ్వుతూ ఓకే అని అంటూ సూరజ్, స్వప్న 2 జంటలను ఆశీర్వదించడానికి పైకి వెళ్తారు. స్టేజ్ మీదకి వెళ్తున్న సూరజ్ వాళ్ళ వైపే బాధగా చూస్తూ ఉంటాడు రిషి. స్వప్న ప్రతి కదలికలోనూ తనకు చాలా చేంజ్ కనిపించడంతో రిషి భుజం మీద చేయి వేసి మీరే ఇలా అయిపోతే సూరజ్ అన్నయ్యకి ధైర్యం ఎవరు చెప్తారు, బీ స్ట్రాంగ్ అని రిషికి ధైర్యం చెప్తుంది బృంద. తన షోల్డర్ మీద ఉన్న బృంద చేతి మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని బాధతో కన్నీరు కారుస్తాడు రిషి. అప్పుడే సూరజ్, స్వప్నలు అక్షింతలు వేసి ఫొటోస్ దిగి వస్తూ కనిపించడంతో అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని ఇలా చూస్తే బాగోదు, కన్నీళ్ళు తుడుచుకోండి అని అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ అంటుంది బృంద. వాళ్ళు వస్తున్నారని తెలియగానే కన్నీళ్లు తుడుచుకొని నార్మల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు రిషి. స్వప్న వీళ్ళ దగ్గరికి రాగానే రిషి ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మార్నింగ్ వైజాగ్ వెళ్ళడం కంటే ఇప్పుడే వైజాగ్కి బయలుదేరుతాం. మార్నింగ్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు వెళ్తేనే 2 days లో కంప్లీట్ చేయగలం, లేకపోతే కష్టమని అంటుంది. తనలో వచ్చిన చేంజ్ ని నిర్మల, కోటేశ్వరరావులు చూస్తే ఇట్టే పసిగట్టేస్తారు అని ఓకే కిల్లర్ అని బొంగురు గొంతుతో అంటూ రిషి ఆ పని మీదే బయటకు వెళ్తాడు. అలా నలుగురు 2 పెళ్లిళ్ళు చూసుకొని రాకేష్, వల్లభాలకు బృంద పరిస్థితిని మాత్రమే చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ వైజాగ్కి వచ్చేస్తారు. ఇక నుంచి బృంద ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు అని జాబ్కి రిజైన్ చేయిస్తాడు రిషి. స్వప్నకి హాస్పిటల్ అట్మాస్ఫియర్ నచ్చదు కాబట్టి సూరజ్
చివరి రోజుల్లో హాస్పిటల్లో జాయిన్ చేయించి తనని మరింత ఇబ్బందికి గురి చేయడం ఇష్టం లేక తన జాబ్ కూడా రిజైన్ చేసి స్వప్న చేత కూడా చేయించి బృందకి తోడుగా ఉన్నట్టు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు. సూరజ్ ఇంటి దగ్గరే ఉంటూ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాడు. రోజులు గడిచే కొద్ది స్వప్నకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. తనలోని క్యాన్సర్ కణాలు తనని పీల్చి పిప్పి చేస్తుంటాయి. బక్క చెక్కి చాలా సన్నగా అయిపోతుంది. బృందకి 7th మంత్ స్టార్ట్ అవుతుంది. రాకేష్, రేణుక, వల్లభ, విశ్వద పెళ్లి తర్వాత వీళ్ళ దగ్గరికి రావడానికి ఎంత ప్రయత్నించినా వద్దు అంటూ ఓన్లీ ఫోన్లో మాత్రమే టచ్ లో ఉంటారు అందరూ. వీళ్ళ నలుగురు కలిసి ఏదో దాస్తున్నారని అనిపించినా అప్పుడే మొదలైన వాళ్ళ రొమాంటిక్ లైఫ్ ని పాడు చేసుకోలేక నిజం నిలకడ మీదే తెలుస్తుంది అని లైట్ తీసుకుంటారు రాకేష్, వల్లభ, రిషి. బృందలు స్వప్న గురించి ఆలోచిస్తూ తమకు పుట్టబోయే బిడ్డ కదలికలను కూడా తృప్తిగా ఆస్వాదించలేకపోతారు. స్వప్న గురించి ఆంటీ వాళ్ళకి చెప్పాను, రేపే వస్తున్నారని అంటాడు రిషి ఆలోచిస్తూ. మరి సూరజ్ అన్నయ్యకు తెలిస్తే అని కంగారుగా అంటుంది బృంద. ఇంతకాలం తమని దూరం పెట్టిన తల్లిదండ్రులను సడన్ గా చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడోనని నేను వాడికి భయపడటం లేదు, కానీ కిల్లర్ తప్పు చేయకుండానే తను శిక్షని అనుభవిస్తుంది అని అంటాడు రిషి. కథ కొనసాగుతుంది. మరి స్వప్న చనిపోతుందా? స్వప్న చనిపోతే సూరజ్ పరిస్థితి ఏంటి? ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.